సరే. చెట్టు మీద సపోటాలకు వద్దామా పను? చెట్టు ఎక్కగలవా? ట్రై చేయ కొంచెం. ఎక్కడి వరకు? అక్కడి వరకు ఎక్కితే కాయలు నీకు అందవుగా. అమ్మను ఎక్కమను. ట్రై చేయి, ఎక్కడి వరకు ఎక్కగలవా? నువ్వు కొంచెం దూరం ఎక్కితే నీ కాయలు అందవు. ప్రతి కొమ్మకి ఎక్కి కాయలు పోయాలి. మళ్ళీ అమ్మ పట్టుకోవాలి నిన్ను. ఇంకంతేనా? ఒక కర్రకే ఏదన్నా కట్టి దాంతో పడ్డాం. బాబాయ్ ఉంటే ఎక్కేవాడు, మనకేమో చెట్లు ఎక్కడం రాదు. ఇవన్నీ పక్షులు తినేసి కింద పడేశాయి. తినేవేవి శుభ్రంగా తినవు, అక్కడక్కడ కార్లు పెట్టి కింద పడేస్తూ ఉంటాయి. చెట్టు పై వరకు ఎక్కి కాయలు కోయాలంటే కష్టం అవుతుంది. అదే కర్రతో కోస్తూ ఉంటే కింద పడి పగిలిపోతూ ఉంటాయి అనమాట. అందుకే మా బాసు కర్రకు ఒక బాటిల్ కట్టి ఆ బాటిల్ కి ఒక బెజ్జం చేశారనమాట. ఇప్పుడు మనం దీంతో ఆట ఆడుతున్నాం. అసలు ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో చూద్దామని కింద పక్క కాయలు కోస్తున్నారు. కింద పక్క కాయలే కర్రకు అందట్లేదు, ఇంకా పై పక్క కాయలు అందుతాయో లేవో. ఇటు పక్క ఇంకో కాయ ఉంటే ఇది కోస్తున్నారు అనమాట. బాటిల్ పనిచేస్తుంది. ఈ రకంగా కాయలు కోసి కింద వేసుకోవచ్చు అనమాట. ఏది నేను కూడా ట్రై చేస్తాను ఇవ్వు అని మా అత్తయ్య గారు కోస్తున్నారు, కానీ కుదరలేదు అనుకుంటా. తర్వాత మా బాసే కోస్తున్నారు. ఆ బాటిల్కి కట్టడానికి పెద్ద గడేం కనిపించలేదు, అందుకే చిన్న పైప్ ముక్క ఉంటే దానికి కట్టారనమాట. పక్కనే వేప చెట్టు ఉంటే దానికి నిచ్చెన వేసుకొని అందిన వరకు కోసేస్తున్నారు. బాను ఏమో ఆ కాయలన్నీ అందుకొని కింద పెడుతుంది. ఇలా బాటిల్లోకి వచ్చిన కాయ చేయి పెట్టి తీద్దామంటే చెయ్యి అందులో పట్టట్లేదు అనుకుంటా బానుకి. కొంచెం కష్టపడాల్సి వస్తుంది కాయ బయటికి తీయడానికి. ఇలా ఇక్కడ నించొని అందినంత వరకు కాయలు కోసేశారనమాట. పైనుంచి కాయలు కింద పడిపోకుండా జాగ్రత్తగా మా బాస్ కోస్తుంటే తీరా కోసిన తర్వాత మా బాను కింద పడేస్తుంది. అటుపక్క కాయలు అయిపోయాయని కిందికి దిగారు. ఇప్పుడు బాను కోస్తుంది అనమాట. రాలేదుగా. అసలు ఇప్పటి వరకు దైవీ ఏకపడింది నేను కోస్తానని. కాదులే నువ్వు ఉండు అని చెప్పి బాను కోస్తుంది. బాటిల్లో కాయ వస్తుంది కానీ లాగితే బయటికి కాయ రావట్లేదు. ఇక చికాకు పెట్టి గట్టిగా లాగేసింది. చూడండి ఎంత దూరం వచ్చి పడిందో. కాయ పగిలిపోయి ఉంటది. మన కామెంట్స్లో కొంతమంది మీ హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు. అయితే త్వరలో హోమ్ టూర్ వీడియో కూడా చేస్తాను. మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చినట్టు యూట్యూబ్లో పెద్దగా వ్యూస్ రావట్లేదు కదండి. యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము. మా వంటలు, మా పొలాలు మీకు అందంగా చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు బాను వయసే విన్నారు కదా, ఇక నుంచి నేను కూడా మాట్లాడతాను. మా వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. బాను కాయలు కోయడానికి ఎక్కడానికైతే ఎక్కిందిలే కానీ కాయలు కోయడం మాత్రం కుదరట్లేదు. అందుకే మా బాస్ కర్ర తీసుకొని పైకి ఎక్కారనమాట. తీసు నువ్వు కాపాడుతున్నావు మీ పెద్దనాన్ని. డాడీ డాడీ గారు నేను కాపాడుతాడంట. మెల్లగా మెల్లగా. మూడు బండి ఫాస్ట్గా అందులో పడి అడ్డు బుట్టలో వాళ్ళ అక్క ఏం చేసినా దైవి కూడా పోటీకి వస్తుంది అనమాట తను చేయాలని. అక్కడ లేదు. దైవి కూడా చూడండి చెట్టు ఎక్కుతానని ఎలా ఏడిపిస్తుందో. ఎక్కుదులే, ఆగు ఆగు, పెద్ద దిగాక నువ్వు వద్దు వద్దు
పెద్దన దిగాక ఎక్కుదు ఆకుడు. ఒక్క నిమిషం. ఆ బాటిల్లో కోసిన కాయలు కూడా తనే తీసుకెళ్తుందంట. మేమెవరమైనా ఏదైనా చేస్తే తను కూడా అదే చేస్తానని ఏడ్చేస్తుంది. అందులో ఉన్నాడు. ఇలా ఉంటదన్నమాట మా దైవీతో పెట్టుకుంటే. చెట్ల ఆకులు బాగా రాలిపోయాయి కింద. ఇంకా అత్తయ్య గారు నేను శుభ్రంగా క్లీన్ చేస్తున్నాం అనమాట. వీళ్ళేమో కోసిన సపోటాలన్నీ ఒక చోట పెడుతున్నారు. ఈ కాయలన్నీ పండడానికి ఒక రోజు పట్టింది. అయితే ఇందులో ఒక 2 కాయలు బాగా పండినవి ఉన్నాయి. అయితే అవి టేస్ట్ చూద్దాం రండి. రెండు ఇప్పుడు టేస్ట్ చూద్దాం. వావ్! ఈ గింజని పట్టం పడేయాలి. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. సూపర్. దాదా ఇవి పెడతా. నాకు తీసుకో. మళ్ళీ ఈ గింజని పట్టుకొని ఆకులేసేయాలి. ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఇలా కాయల్ని శుభ్రంగా కడుకుంటే పైన మట్టి ధూళి అంతా పోయి కాయలు శుభ్రంగా ఉంటాయి అన్నమాట. నాది. దైవీ ఉయ్యాలు ఊగుతుంది. బాను వచ్చి ఊపమంటుంది. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. సరేనా? బాయ్. బాయ్.